అప్రూవ్ చేసేటట్టు ఉండాలి. లేదా ఎమర్జెన్సీ అన్నటువంటి ఒక క్లాజ్ పెట్టి ఎమర్జెన్సీ అందులో ఎంటర్ చేయాలా, ప్రాణాంతకం ఒక అరగంటలోనో 2 గంటల్లోనో అన్నప్పుడు ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది. అలా చెయ్యాలి తప్పించి ఇందులో వీడు మోసం చేయడానికి ఏమీ లేదు. జెన్యూన్ గానే పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఓకే చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేస్తారు. చేసిన తర్వాత టెస్టులు చేసే ముందు టెస్టులు ఇవన్నీ కూడా వాళ్ళకి రిపోర్ట్ పంపించాల్సిందే. ఏ మాత్రం తేడా ఉన్నా ఆరోగ్యశ్రీ వాళ్ళు ఇళ్ళ మీద కేసు పెడతారు. కాకపోతే జరగలేదు అనుకోండి ఇప్పటిదాకా. కానీ ఒకటి, ఆరోగ్యశ్రీ వల్ల రాజకీయంగా ఎంత లబ్ధి అది చూసి ఎంతమంది ఓటేస్తారని పక్కన పెడితే, రేపొద్దున ఇటువంటి సేవలు ఇప్పుడు ఆగిపోతే ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి చాలా మందిలో ఉంటది. ఎక్కువ దీని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా చాలా పెద్ద సంక్షోభం అది. వాస్తవంగా పేదల పక్షాన నిలబడాలి అనుకుంటే ప్రభుత్వం ఇమ్మీడియట్ గా దీనికి రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఏంటి 14,000 కోట్ల రూపాయల దాకా క్యాష్ ఉంది, మేము కడతామని కదా మొన్న ఎన్నికల సంఘం దగ్గర అప్రూవల్ తీసుకుంది. 2023 నుంచి అంట కదా ఈ బకాయిలు. అదే వాళ్ళు నేను చెప్పాను కదా, ఇదివరకు అయితే గనక 6 నెలలకో 3 నెలలకో ఉంటే అది తప్పు పట్టారు. అప్పట్లో 6 నెలల బకాయిలు కూడా తీర్చారు. చంద్రబాబు నాటి 6 నెలల బకాయిలు తీర్చారు జగన్ వచ్చాక. అప్పుడు అందరూ సంతోషపడ్డారు, జగన్ సిస్టమేటిక్ గా తీసుకెళ్తున్నాడు అని. తర్వాత 2 ఏళ్ల నుంచి మాత్రం బాగా హింసిస్తున్నారు. హాస్పిటల్లో చెప్పడం అయితే 2 ఏళ్ల నుంచి తీవ్రంగా హింసిస్తున్నారు. ఇవ్వకపోగా అప్పుడు ఒక 50, అప్పుడు ఒక 40 అట్లా వేస్తూ ఉన్నారు అనమాట. దాని కారణంగా ఎదురవుతుంది. ఇప్పుడు దానివల్ల పేదలు సఫర్ అవుతారు. ఇప్పుడు పేదలకి ఆ ట్రీట్మెంట్ చెయ్యరు, లేదా ఏం చేస్తారు, వెళ్ళిపోమ్మంటారు. మేమేం చేయలేమయ్యా, వెళ్ళిపోమ్మంటారు, ఆరోగ్యశ్రీ క్లోజ్ అంటారు. మరి అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఎక్కడికి పోవాలా అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్